వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం మొలకలూరులో భార్యని హత్య చేసిన భర్త. భార్య యాటగిరి ఆదరత్తమ్మ 47 వయసు. రాయితో కొట్టి చంపిన భర్త వెంకయ్య. ప్రస్తుతం నర్సరావుపేట రూరల్ పోలీసుల అదుపులో ఉన్న భర్త వెంకయ్య నర్సరావుపేట బస్టాండ్ వద్ద కొనుగోలుగా బాతా సామానులు ఏరుకొని జీవిస్తున్న భార్యాభర్తలు. ఈ నెల 8న ఇస్సపాలెంలో మహంకాళి అమ్మవారి తిరునాళ్లు చూసేందుకు వెళ్లిన భార్యాభర్తలది నెల్లూరు వనతంలోపు సెంటర్గా తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఈరోజు మధ్యాహ్నం నరసరావుపేట రూరల్ మండలం మొలకలూరు గ్రామం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి బూదూరి వెంకయ్య అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చి తనకు మేనత్త వరుస అయ్యే ఆమె సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని అంటే చుట్టుపక్కల కాగితాలు అమ్ముకుంటూ ఉంటారు. పర్మనెంట్ రెసిడెన్స్ కానీ ఏమీ ఉండదు, సెల్ ఫోన్ కానీ ఆధార్ కార్డు కానీ ఏమీ వీళ్ళ దగ్గర లేవు, అమ్ముకుంటూ ఉంటారు. నిన్న ఇసపాలెం అమ్మవారి తిరణాలకు వచ్చి అక్కడ కాగితాలు ఏరుకోవడానికి వచ్చారు. ఇద్దరు మద్యం సేవించారు. అదేవిధంగా వీళ్ళ కులానికి చెందిన కాగితాలు ఏరుకునే వాళ్ళు అని చెప్పి అదే స్క్రాప్ కొట్టు దగ్గర పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా ఇక్కడే గుడారాల్లో ఉంటారు. పరిచయం అయ్యి వాళ్ళ భార్యాభర్తలు వీళ్ళ భార్యాభర్తలు నలుగురు కలిసి మద్యం సేవించారు. సేవించిన తర్వాత నిన్న మధ్యాహ్నం మద్యం తాగి అతనికి ఎక్కువైపోయి పడుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఇతని భార్య, అదేవిధంగా వెంకయ్య భార్య, అదేవిధంగా వచ్చిన భార్యాభర్తలు ఇద్దరు కలిసి మొత్తం తాగేసి అక్కడి నుంచి మొలకలూరు వచ్చేసారు. దారిలో చూసిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తర్వాత ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె ఇక్కడ మిగతా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లేడీస్ లేరు. ఈమెకి మాత్రం తల మీద ఇంజరీ ఉంది. ఇక్కడ ఈ గుడారంలో పడుకొని మూలుగుతూ ఉంటే దాని పక్క నుండి ఆ నీళ్లు పోసానని చెప్తున్నాడు. మూలుగుతూ ఉంది, గురకొస్తూ ఉంది, నీళ్ళు పోసానని చెప్తున్నాడు. తెల్లవారు మిడ్-నైట్ ఆమె చనిపోయిందని, గురక ఆగిపోయింది, తర్వాత చనిపోయిందని తెలిసింది సార్. అని 4 గంటలకి ఇక్కడి నుంచి వచ్చేసి అతను నర్సరావుపేటలో ఎక్కడైతే స్క్రాప్ అమ్ముతాడో మళ్ళీ అని అతనికి చెప్పాడు. ఆయన అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి పోలీస్ స్టేషన్కి పంపించాడు. దాని మీద ఇతని ఫిర్యాదు మీద 302 కేసు రిజిస్టర్ చేశాం. రిజిస్టర్ చేసి సీసీ ఫుటేజ్లో చూసి వాళ్ళు ఎవరో కూడా గుర్తు తెలియదు. వీళ్ళతో పాటు ఉన్నవాళ్ళు దొరికిన తర్వాత ఏం జరిగిందో ఫైనలైజ్ చేస్తాం దర్యాప్తు.